ఒకవైపు ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్లో ఉంటే, పాకిస్తాన్ వేదికగా ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటే మన మోదీ పేరు ఎక్కడా వినిపించడం లేదు సార్. సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా యాజ్ యూజువల్గా మోదీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మోదీ విశ్వగురువు కాదు, లోకల్ గురువు అని చెప్పేసి. ఎందుకంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆ ప్రచారంలో చాలా బిజీ అయిపోయారు మోదీ అని చెప్పి చాలా విమర్శలు మోదీ మీద వస్తూ ఉన్నాయి. సార్, అత్యధిక దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు తీసుకున్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే వివిధ దేశాల్లో అందరికంటే ఎక్కువగా పర్యటనలు కూడా చేశారు. ట్రంప్ పుతిన్లతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ట్రంపే అన్నారు మై గుడ్ ఫ్రెండ్ మోదీ అని చెప్పేసి. కానీ మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? అంటే ఏమీ పట్టనట్టు ఉన్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది వ్యూహాత్మకమా లేకపోతే చేసేదేమీ లేక? వ్యూహాత్మకం ఏముంటుంది? ఎవరైనా మంచి గ్లోబల్ డిప్లొమసీలో రోల్ కావద్దని అనుకుంటారా? సో అది ఫండమెంటల్గా ఏంటంటే ఫారెన్ పాలసీలో లోపం. మొదటిది ఏంటంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా ఫారెన్ పాలసీ గ్లోబల్ లీడర్ కారు. మొదటిగా మనం మోడీ అర్థం చేసుకోవాల్సింది అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా గ్లోబల్ డిప్లొమసీ రాదు, ఈ గ్లోబల్ లీడర్షిప్ రాదు. గ్లోబల్ లీడర్షిప్ ఎప్పుడొస్తుంది అంటే గ్లోబల్ ఇష్యూస్లో నీ వైఖరి ధైర్యంగా చెప్పగలగాలి, అవసరమైతే జోక్యం చేసుకోగలగాలి, విత్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ప్రపంచానికి చెప్పగలగాలి. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ పైన మోడీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అంటే అనేక దేశాలు పర్యటించడము, అక్కడ అత్యున్నత పురస్కారాలు మీరు అన్నట్లు తీసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి అత్యున్నత పురస్కారం తీసుకున్నాడు, ఉక్రెయిన్ నుంచి అత్యున్నత పురస్కారం తీసుకున్నాడు. రష్యా ఉక్రెయిన్ వాళ్ళు ఏమన్నా ఉందా? రోల్ లేదు. సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్ 3 దేశాలు అత్యున్నత పురస్కారాలు తీసుకున్నాడు. ఏమన్నా రోల్ ఉందా? జీరో. ఈ అత్యున్నత పురస్కారాలు మెడల్స్ వస్తే ఏమొస్తుంది దానివల్ల? లేదు. ఎన్ఆర్ఐ ఈవెంట్లు ఎక్కడన్నా దేశాలకు పోతే ఆడ వేల సంఖ్యలో జనాన్ని మొబిలైజ్ చేసి మోడీ 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 అంటారు. అంటే అది ఇవన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్. వీటి వల్ల నీకు గ్లోబల్ లీడర్షిప్ రాదు. గ్లోబల్ లీడర్షిప్ వచ్చేది హవర్ ఆఫ్ క్రైసిస్లో నీ వాయిస్ వినిపించగలగాలి, నువ్వు ఆ లీడర్షిప్ను ప్రదర్శించగలగాలి, 10 మందిని ఒప్పించగలగాలి, ఆ డిప్లొమాటిక్ స్కిల్ చూపెట్టాలి. ఇది కాక నేను మోడీ మోడీ అని ఓవర్సీస్ బీజేపీతో ఆర్గనైజ్ చేయించి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ క్రౌడ్ పుల్లింగ్ వల్ల అవుతుందా? ఇది ఫస్ట్ ఒకటి మొదటిది. రెండవది పర్సనలైజ్డ్ డిప్లొమసీ. అంటే పెద్ద నాయకులతో కరచాలనాలు చేసి ఆలింగనాలు చేసుకొని వాటి ఫోటోలు, మనకు అప్పుడప్పుడు ఫోటోలు కూడా వస్తాయి చూడండి. మనోడు ఆలింగనం చేసుకోవాలనేది చూస్తుంటాడు, వాళ్ళేమో రెస్పాండ్ కారు, మనోడు వెయిట్ చేస్తూ అంటాడు, వాళ్ళేమో ముందుకు రారు. ఇవన్నీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డిప్లొమసీ వల్ల గ్లోబల్ లీడర్షిప్ వస్తుంది. హగ్లమసీ అంటారు దీన్ని. అంటే హగ్గులు కౌలించుకుంటుంటే రారు కదా, కౌలింపులతో కరచాలనాలతో మీరు గ్లోబల్ లీడర్షిప్ వస్తుందా? అందువల్ల పర్సనలైజ్డ్ డిప్లొమసీ. నాకేదో వ్యక్తిగతంగా ట్రంప్ క్లోజు, జింపింగ్ క్లోజు, పుటిన్ క్లోజ్ అంటే నడవదు. అంతర్జాతీయంగా యూ షుడ్ షో యువర్ స్ట్రెంగ్త్. సో అందువల్ల రెండవది పర్సనలైజ్డ్ డిప్లొమసీ. మూడవది డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాకు ఫారిన్ పాలసీ లింక్ చేసినప్పుడు గ్లోబల్ లీడర్షిప్ రాదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎందుకు ఇజ్రాయిల్తో అంటగారంటే కేవలం యాంటీ ముస్లిం రెటోరిక్ ఇజ్రాయిల్ది కనుక ఆ యాంటీ ముస్లిం అనే భావన వల్ల దేశంలో లాభం పొందవచ్చనే తమ ఐడియాలజికల్ ఓరియంటేషన్తో ఫారిన్ పాలసీ నడిపాడు. ఎప్పుడు కూడా ఫారిన్ పాలసీ అనేది నేషనల్ ఇంట్రెస్ట్తో నడపాలి. మన సైద్ధాంతిక ఓరియంటేషన్తో ఫారిన్ పాలసీ నడిపితే లాభం లేదు. ఇప్పుడు చైనాకు అమెరికాకు ఐడియాలజికల్ రైవల్స్, కంప్లీట్లీ ఐడియాలజికల్ రైవల్స్ కదా. అంటే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ. అయినా కూడా 1970 నుంచి ఇటీవల అమెరికాకు చైనా రైవల్ అయ్యేంత వరకు అమెరికా చైనా రిలేషన్స్ ఎంత అద్భుతంగా ఉండేవి. ఈవెన్ టుడే చైనా అమెరికా ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ కదా. మరి ఎలా సాధ్యమైంది? ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్తో సాధ్యం కాలే. ప్రాగ్మాటిక్గా ప్రపంచంలో ఆ రోజున్న పరిస్థితుల్లో కలవడం వల్ల ఉపయోగం 2 దేశాలకు కనుక్కున్నారు, కలిశారు. సో అందువల్ల మీకు ఐడియాలజికల్ ఓరియంటేషన్తోని ఫారిన్ పాలసీ నడపద్దు. అది 4వది. 5వది ఏంటంటే సైలెన్స్ అనేది స్ట్రాటజిక్ కాదు. అది షోస్ యువర్ వీక్నెస్.
కీలకమైన సమయాల్లో చెప్పగలగాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందిరాగాంధీ ఒకరోజు న్యూయార్క్ వెళ్ళారు. ఇందిరాగాంధీ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అమెరికన్ మీడియా ఆమెను ప్రశ్నించారు. పంజాబ్లో, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, హౌ డు యూ రియాక్ట్ టు ఇట్ అన్నారు. అంటే అవి ఏమన్నా తెలుసా? అమెరికా గడ్డ పైన అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలనకు మద్దతు ఇస్తూ నల్ల జాతీ ప్రజల మానవ హక్కుల్ని కాలరాస్తున్న మీరు, ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల మానవ హక్కుల్ని కాలరాస్తున్న ఇజ్రాయిల్తో అంటకాగుతున్న మీరు మా దేశంలో మానవ హక్కుల గురించి ప్రశ్నిస్తారా అని అడిగింది. సో ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే అది లీడర్షిప్ అంటే. మే అపోజ్ ఇందిరాగాంధీ అండ్ మెనీ థింగ్స్. ఆమె ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించాను. అమెరికా గడ్డ పైన అమెరికా చెంప చెల్లుమనేలా చెప్పగలిగింది. మన ప్రధానమంత్రి ఎప్పుడని చెప్పాడా? ఆపరేషన్ సింధూర్ నేనే ఆపినా అంటే మోడీ సైలెన్స్. మీరు ఇండియా డెడ్ ఎకానమీ అంటే మోడీ సైలెన్స్. రష్యన్ ఆయిల్ కొనొద్దు అంటే మోడీ సైలెన్స్. ఇరాన్ ఆయిల్ కొనొద్దంటే మోడీ సైలెన్స్. కొనొద్దంటే సైలెంటే కాదు, కొనడం మానేశారు. ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేశారు, రష్యా నుంచి ఆయిల్ కొనడం మళ్ళీ మొదలు పెట్టారు. కొనుక్కో ఇక అంటే మళ్ళీ కొనడం మొదలు పెట్టారు. సో ఎన్నిటి విషయంలో మీరు చూడండి, ఇంత సైలెన్స్. ఇరాన్ పైన అటాక్ చేస్తే సైలెన్స్, అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తే సైలెన్స్, ఇరాన్ సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తే మాత్రం ఖండించాలి, గాజాలో 72,000 పీపుల్ చనిపోతే సైలెన్స్, ఖండించడానికి ఆఖరికి ఇరాన్లో 160 మంది చిన్నపిల్లలు చనిపోతే కూడా ఖండించరు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇంతగా నీకు ఒక సైలెన్స్ ఉంటే గ్లోబల్ లీడర్షిప్ అవుతారా? ఆఖరి మీరు గమనించండి, కెనడా ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు మిత్రదేశమే కదా, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు మిత్రుడే కదా, సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు మిత్రే కదా, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, వీళ్ళు ఎన్ని సందర్భాల్లో ట్రంప్ను ఓపెన్గా క్వశ్చన్ చేశారు. మెక్సికో ప్రైమ్ మినిస్టర్, ఆ మెక్సికో అయితే మోర్ దెన్ 80% ఆఫ్ మెక్సికో ఎక్స్పోర్ట్స్ అమెరికాకే, అంత ఆధారపడుతుంది అమెరికా మీద. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది ఇవన్నీ. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆన్ ట్రంప్, మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఆన్ ట్రంప్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ టు ట్రంప్ అని మీరు కొట్టండి వచ్చారు. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, వీళ్ళు ఇంత ఓపెన్గా మాట్లాడుతుంటే వీళ్ళందరికన్నా భారతదేశం బలమైన దేశం కదా. యూకే, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ ఎంత గట్టిగా సమర్థిస్తాడు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ అమెరికా పైన ఆధారపడే దేశాలు కదా. నేనేం చైనా జింపింగ్గా మాట్లాడుతున్నాను పక్క పెడుతున్నాను, జింపింగ్ పుట్టిన గురించి చెప్పడం లేదు. మరి ఇంతమంది ఓపెన్గా కెనడా, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, యూకే, వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికా, వీళ్ళందరూ బ్రెజిల్, వీళ్ళందరూ ఓపెన్గానే ట్రంప్ను ఆన్సర్ చేస్తున్నారు కదా. మరి మోడీ ఒక్కసారైనా ట్రంప్ను డైరెక్ట్గా దిస్ ఇస్ రాంగ్ అనే ధైర్యం ఎందుకు చేయడం లేదు? మరి అలా ధైర్యం చూపినప్పుడు గ్లోబల్ లీడర్షిప్ ఎన్నికలు వస్తే నాకు చెప్పండి. సో మినిమం థింగ్ కదా, ఇన్ని అంశాలపైన సైలెంట్గా ఉంటారా? ఆరోది ఏంటంటే గ్లోబల్ లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా మీకు మాటలతో రాదు, చేతులతో వస్తుంది. సో మాటలతో మీకు రష్యా ఇరాన్ వార్లో వెళ్ళి దిస్ ఈజ్ ఇరాన్ వార్ అని గ్లోబల్ హెడ్లైన్స్ మేనేజ్ చేశారు. సో గ్లోబల్ హెడ్లైన్స్ మేనేజ్మెంట్తో ఎప్పుడు కూడా గ్లోబల్ లీడర్షిప్ రాదు. గ్లోబల్ ఇష్యూస్ పైన ఖచ్చితమైన స్టాండ్ తీసుకోగలిగినప్పుడే వస్తుంది. ఇప్పుడు G20 జంబోరీ, G20 ఏమున్నది, ఎవ్రీ ఇయర్ ఒక రైతు ప్రెసిడెంట్. ఇప్పుడు మన తర్వాత ఇండోనేషియా అయ్యారు. G20ని మామూలుగా చూపెట్టుకోలే కదా, అద్భుతంగా చూపెట్టుకున్నారు. ఏమైనా ఆఖరికి G20 ఏం సాధించామని, G20కి ప్రెసిడెంట్ మనం, బ్రిక్స్కు ప్రెసిడెంట్ మనం. ఇప్పుడు ఎందుకు కాముకున్నాం? ఇప్పుడు బ్రిక్స్కి మనమే ప్రెసిడెంట్, G20కి అంతకుముందు ప్రెసిడెంట్. G20 శిఖరాగ్ర సభలు ఇండియాలో జరిగితే అసలు ప్రపంచానికి మనమే నాయకత్వం వహించినట్టు బిల్డప్ ఇచ్చారు. ఈ బిల్డప్తో గ్లోబల్ లీడర్షిప్ వస్తుందా నాకు చెప్పండి. సో మరి అలాంటప్పుడు ఎందుకు కామున్న G20 మించిన బాడీయే లేదు కదా. మరి పాకిస్తాన్ అంటే పనికిమాల దేశమేమో ఇంత యాక్టివ్గా డిప్లొమసీలో ఉంటే, నేను వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ పాకిస్తాన్ లీడర్షిప్కు థ్యాంక్స్ చెప్తుంటే మనం ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నాం అనే దానికి అర్థం ఉండాలి కదా. మనమేమో ఈవెంట్ మేనేజ్మెంట్లో మునిగిపోయాం. మళ్ళీ రేపు బ్రిక్స్ శిఖరాగ్ర సభ వస్తే దానికి మళ్ళీ పెద్ద ఎత్తున ఈవెంట్, మళ్ళీ రేపు క్వాడ్ సమ్మిట్ జరిగితే దానికి పెద్ద ఎత్తున ఈవెంట్ మేనేజ్మెంటు. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్తో పనులు కావు కదా. నీకు సన్మానాలు చేయించుకుంటే గ్లోబల్ లీడర్షిప్ రాదు కదా. సో మీకు సన్మానాలకు ఈవెంట్ మేనేజ్మెంట్లతో గ్లోబల్ లీడర్షిప్ రాదు.
ఇది ప్రైమ్ మినిస్టర్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి, ఎంత చిన్న తప్పది. ఎవరో క్రికెట్ ప్లేయరు ఐపీఎల్ ఉన్నాడు, అది ఎవరు పెట్టారు? ఐసీసీ పెట్టి, వాళ్ళు ఎవరు దానికి అమిత్ షా కొడుకే నాయకుడు క్రికెట్ ప్రపంచానికి. మరి ఐపీఎల్లో ఉంటే మామూలు అటాక్ కాదు, ఆఖరికి ఆ బంగ్లాదేశ్ ప్లేయర్ పంపించారు. ఏం సాధించినట్టు? ఒక చిన్న కంట్రీ బంగ్లాదేశ్, ఓ చిన్న ఇష్యూ క్రికెట్ ప్లేయరు, దాని మీద అంత రభస చేసుకుని బంగ్లాదేశ్ ఆఖరికి మనం బాయ్కాట్ చేస్తాం ఇండియా అనే దశ తెచ్చుకోవాలా? ఒక లీడర్షిప్ అంటే ఏమన్నా చాలా మీరు కామన్ అని నిజంగా ఫ్రింజ్ ఎలిమెంట్స్ అల్లరి చేసినా కూడా ఒక స్టేట్స్మెన్ ఏమంటాడు? వాట్ నాన్ సెన్స్ ఇది, క్రికెట్ ఇస్ క్రికెట్, మీరు ఎందుకు దానికి మిగతా ఎందుకు లింక్ చేస్తున్నారు? బంగ్లాదేశ్ మీద మా ఫారెన్ పాలసీ మాకు ఉంటుంది అని. అక్కడ కాళిదాజీ యాంటీ ఇండియన్, ఆమె చనిపోతే వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి ఆమె కొడుకోమో మంచిగా లెటర్ రాసి ఇక్కడ ఆఫ్టర్ ఆల్ క్రికెట్ ప్లేయర్ ఆయన పైన చర్యండి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేస్తే గ్లోబల్ లీడర్షిప్ వస్తుందా? పిచ్చుక కదా. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఒక పొజిషన్ స్ట్రెంగ్త్తో నాయకత్వం ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇండియా ఇస్ అ గ్రేట్ నేషన్కు నాయకత్వం వహించే అతని ఫారిన్ పాలసీ వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎంత అద్భుతమైన అవకాశం. నిజంగా ఆ చర్చలకు వేదిక ఢిల్లీ కావాలి. నరేంద్ర మోడీ చొరవతో ఈ యుద్ధం ఆగి ఉంటే నరేంద్ర మోడీ కూడా 100 నోబెల్ ప్రైజ్ కదా. నిజంగా నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ కరువుడే ఎవడు? ఎంత భారతదేశానికి ఎంత గర్వకారణం ఉండేది.